హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ యువ సన్నీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు మేక మెదడు ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్ట్లోకి చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెబ్బలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకుందాము. మసాలా పేస్ట్ ని, ఈ మేక మెదడుని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వీటిలో 1 నిమిషం సేపు కొంచెం ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో కొంచెం కొత్తిమీర, పసుపు కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఇందాక మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, అది 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి మేక మెదడుని, అది ఇందులో వేసేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ మొత్తం బయట అంతా వేగిన తర్వాత అప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేయాలి. నేను చూపిస్తాను ఎలా కట్ చేయాలో. ఇప్పుడు ఇది బయట వైపు అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకుంటే లోపల వైపు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇది నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు లోపల వైపు కూడా బాగా ఫ్రై అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అలా బాగా ఫ్రై అయితే. ఇలా మొత్తం కూడా మనకు కావాల్సినంత సైజులో కట్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇవి పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఇందులో నేను కారం వేస్తున్నానండి. తగినంత కారం వేసుకుంటున్నాను. కొంచెం సేపు దాన్ని ఫ్రై చేసుకోవాలండి కారం వేసిన తర్వాత. ఇప్పుడు ఇందులో నేను ఇంట్లో చేసుకున్న పొడి మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో నేను ఇంట్లో చేసి పెట్టుకున్న పొడి మసాలా వేస్తున్నానండి. అది వేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.